గుడ్ మార్నింగ్ అందరికీ. నేను సుధాకర్ పరుచూరి. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో రన్నింగ్లో రన్నింగ్ అవుతున్నాను. యూట్యూబ్ ఛానల్ ముందుకెళ్ళడానికి కేవలం వీడియోని పాజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. 1000 మంది సబ్స్క్రైబర్స్, 4000 గంటలు వాచింగ్ అవర్స్ పూర్తి చేసుకుంటే 365 రోజుల్లో మనం యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవుతున్నట్టేను. యూట్యూబ్ ఛానల్ అనేది మన వీడియోస్ని ఎప్పటికీ చూసే విధంగా కొత్తదనంగా ముందుకెళ్ళాలి. ప్రతి వీడియో సక్సెస్ అయిన తర్వాత ప్రతి వీడియో ఎర్నింగ్ చేస్తుంది. అలాగే దాన్ని పీరియడ్ అంటే ఏముండదు. ప్రతి వీడియోను జనరేట్ చేసిన ప్రతి వీడియో యూట్యూబ్లో సక్సెస్ అయిన తర్వాత మనీ జనరేట్ చేస్తూ ఉంటుంది. నేను యూట్యూబ్ని 7 సంవత్సరాల నుంచి రన్నింగ్లో ఉన్నాను. ప్రస్తుతం $100లో $81లో ఉన్నాను. అంటే సుమారు 2020లో స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం 26 అంటే 7 సంవత్సరాలు రన్నింగ్లో ఉంది. ఆయన రోజుకు ఎటువంటి ఎర్నింగ్ సాధించలేదు. ఇంకా $19 దూరంలో ఉన్నాను. ఇంకా 200 రోజుల దాకా పట్టొస్తుంది అనేది ఆశాభావం. మన యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకి కొత్త విషయాలు తెలుపడం ద్వారా మా వీడియోలు చూసే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది యూట్యూబ్ని అనుసరిస్తున్నారు, వీడియోస్ పెడుతున్నారు. వాటిలో మనం మెరిట్గా ఉంటేనే, అందరికంటే మెరిట్గా ఉంటేనే మనం ముందుకు సాగలుగుతాం. ఇప్పుడున్న రూల్స్ రేపు ఉండవచ్చు, మార్పు చెందవచ్చు. కాబట్టి యూట్యూబ్ ఛానల్స్ కానీ సోషల్ మీడియా కానీ ఎక్కువ క్రియేటర్స్కే ఎక్కువ అవకాశం ఇస్తున్నారు. సొంత వీడియోలు, సొంత వాయిస్, వీటి ద్వారానే ముందుకెళ్ళే అవకాశం ఇస్తుంది. ఏఐలో వీడియోస్ ఉన్నాయి కానీ అవి ఎప్పటికైనా యూట్యూబ్లో అవి తీసుకునే అవకాశం ఉండదు. మన సొంత వీడియోని సొంత వాయిస్తో ముందుకెళ్ళటమే మంచిది. ప్రతి ప్రయత్నం విజయం వైపు చెందే విధంగా మనం వైవిధ్యభరితంగా వీడియోని కొనసాగించాలి. ప్రేక్షకులకి కొత్త విషయాలను తెలుపుతూ కొత్తదనాన్ని క్రియేట్ చేయటం వల్ల ఆ వీడియోస్ని ఎప్పటికీ చూసే అవకాశం ఉంటుంది. పరుచూరి సుధాకర్ అని నేను ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో కొనసాగుతున్నాను. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు యూట్యూబ్ని కంటిన్యూటీగా ఉండాలి. ప్రతిరోజు వీడియోస్ని కొనసాగిస్తుంటేనే మనల్ని అనుసరిస్తారు. కాలం దూరంగా ఎక్కువ టైం తీసుకుంటే వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గుద్ది. కాబట్టి మనం సక్సెస్ కాకపోయినా వీడియోస్ని కొనసాగిస్తూ ఉండాలి. ఏదో ఒక రోజు మనం అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతాం. యూట్యూబ్ కూడా ఒక సినిమా లాంటిదేను. జాగ్రత్తగా మన వాయిస్ మనకి ఒక గొప్ప ఎసెట్గా మార్చుకుంటూ ముందుకు సాగాలని భావిస్తున్నాను. ప్రతి యూట్యూబరు ఎన్నో బాధ్యతలు కలిగి ఉంటాడు. సమాజంలో యూట్యూబరు సేవాభావంతో ముందుకు సాగటం వల్ల ఎక్కువ మంది ఫాలోవర్స్ని పొందగలవచ్చని నా భావన. మంచి విషయాలు ప్రేక్షకులకు తెలుపుతూ కొత్త ప్రదేశాలను చూపించి ముందుకు సాగుతున్నారు యూట్యూబర్స్. ఇప్పుడు యూట్యూబ్లో సక్సెస్ అవడం కొంత కష్టమైన విషయం అయినా ప్రయత్నంతో సాధించవచ్చు. కొత్తదనం, క్రియేటివిటీ ఎప్పుడు కోరుకుంటారు ప్రేక్షకులు. మన మాట కూడా స్పష్టంగా అర్థమయ్యే విధంగా వీడియోలో కొనసాగించాలి. అలా ముందుకు
వెళ్ళటం ద్వారానే యూట్యూబ్లో మనం సాధించగలుగుతాం. ధన్యవాదాలతో మీ సుధాకర్.